ఏమంటున్నాడు ఇక్కడ ఎరే అంటే? Arrays are used to group elements of either for primitive or reference type. All elements of array are of same type. All elements of array are same type. Arrays అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ either of primitive or reference. సో ఇక్కడ ఇంట్ ARR1 = 2, 3, 4, 5 అలా ఏదో రాశాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మొత్తం కూడా మనం ఒకటే వేరియబుల్లో ఒకటే లొకేషన్లో స్టోర్ చేయడానికి, ప్రింట్ చేయడానికి కాదు. ప్రింట్ మీకు అర్థం అవ్వాలి కాబట్టి మనం జస్ట్ ఊరికి ప్రింట్ కొడుతున్నాం. ఓకే, సో ఒకటే లొకేషన్లో స్టోర్ చేయడానికి వాడేదాన్ని అరేస్ అంటాం. సో గ్రూప్ ఆఫ్ నంబర్స్, గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏవైనా ఒకటే రకానికి చెందినవి. అంటే ఇప్పుడు ఈ మొత్తం ARR1లో ఓన్లీ ఇంటిజర్స్ మాత్రమే ఉండగలవు. ఇక్కడ తెచ్చి మనం స్ట్రింగ్ పెట్టలేము. ఓకేనా? సో ఇక్కడ ARR1 2, 3, 4, 5 అని ఉంది. ఏ టైప్? ఇంటిజర్ టైప్. సో ఈ అరే అనేది ఎలాంటి టైప్? ఇంటిజర్ అరే. ఓకే, సో ఇంటిజర్ అరేలో ఏం స్టోర్ చేయొచ్చు? ఓన్లీ ఇంటిజర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయొచ్చు. సో ఇలా స్టోర్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, మనం విడిగా 10 డిఫరెంట్ టైమ్స్ మనం డిక్లేర్ చేయకుండా సేమ్ డేటాని ఒకటే లొకేషన్లో పార్ట్స్గా డివైడ్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం. సో ఒక బ్లాక్ని మల్టిపుల్ సబ్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క వాల్యూని స్టోర్ చేసుకుంటాం. సో ఇప్పుడు నాకు దీని లెంత్ ఎంత, ఈ అరే యొక్క లెంత్ ఎంత అంటే ఏం చెప్తారు? లెంత్ అంటే మీనింగ్ ఏంటి? డాట్ బ్రాకెట్స్ పెట్టుకొని మనకి ఎంత లెంత్ కావాలో అక్కడ 4 లేదా 3 అలా ఇచ్చుకోవచ్చు. అది ఓకే. ఇక్కడ పర్టికులర్ ఈ అరేకి లెంత్ ఎంత? ఈ అరేకి లెంత్ ఎంత? 2 to 5. 4. ఎందుకు 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దీని లెంత్ 4 కదా. సో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అరే యొక్క లెంత్ 4. అయితే ఇప్పుడు ఈ అరేలో ఏమంటున్నాడు, ఈ అరేలో ఒకవేళ మనం 0th పొజిషన్ దగ్గర ఏ నెంబర్ ఉంది అంటే ఏం చెప్తాం? 0th పొజిషన్ దగ్గర ఏముంది? 2. సో ఎప్పుడు కూడా జావాలో ఇండెక్స్ అనేది 0 నుండి స్టార్ట్ అయింది. సో 0th ఇండెక్స్ దగ్గర 2 ఉంది. 4th ఇండెక్స్ దగ్గర ఏది ఉంది? ARR1 అని రాస్తే ఏది రావాలి? 3. 4 అని ఇస్తే ఏం రావాలి? ఇక్కడ కౌంట్ చేయండి. 0, 1, 2, 3. 2 ఎందుకు వచ్చింది నాకు చెప్తారు ఒకసారి? 4 దగ్గర ఏం రావాలన్నారుగా 2 అని చెప్పే సిస్టర్. ఓకే, ఐ మెంట్ లైక్ ARR4 అంటే ఇండెక్స్ 4 దగ్గర. అసలు దీనికి ఇండెక్స్ 4 ఉందా? ఇండెక్స్ లాస్ట్ ఇండెక్స్ ఎంత దీనికి? 0 ఫస్ట్ ఇండెక్స్. సో థర్డ్ లాస్ట్ 3. చెప్పండి. 3 సో 3 అనేది లాస్ట్ ఇండెక్స్. మరి నేను ARR4 అని అడుగుతాను అనుకోండి, 4th ఇండెక్స్ దగ్గర అసలు ఏమైనా వాల్యూ ఉందా? లేదు కదా. అప్పుడు మనకు ఒక ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఏం ఎక్సెప్షన్ త్రో చేస్తుంది? ఎర్రర్ చూపిస్తుంది మనకి. ఏమని చూపిస్తుంది? అక్కడ 3 వరకే ఉంది 4 కి దా ఎక్సెప్షన్ నేమ్ ఏమని చెప్పుకున్నాం? ఆ ఎక్సెప్షన్ పేరేంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ
దీని లెంత్ ఎంత ఇచ్చాం, 10 ఇచ్చాం కదా. ఇప్పుడు నేను 11th ఇండెక్స్ దగ్గరది కాల్ చేస్తున్నాను. A1 వాడదాం. పోనీ 12th ఇండెక్స్ దగ్గర కాల్ చేస్తున్నాను. అసలు నేను 12th ఇండెక్స్ ఉండదు కదా. లాస్ట్ ఇండెక్స్ 9 ఉంటుంది. లెంత్ కన్నా ఒకటి తక్కువ ఉంటుంది, ఎందుకంటే 0 నుండి కౌంట్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు కానీ నేను ఇది రన్ చేస్తే నాకు ఏమవుతుంది, ఒక ఎక్సెప్షన్ వస్తుంది. ఆ ఎక్సెప్షన్ పేరు ఏంటి, ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఏం ఎక్సెప్షన్ వస్తుంది, హలో, ఎరే ఇండెక్స్ ఎక్సెప్షన్. ఎరే ఇండెక్స్ ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ 9. ఇక్కడ ఏమని ఉందిరా, బౌండ్స్ కదా. ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ ఏమని వస్తుంది, మళ్ళీ చెప్పండి. ఎక్సెప్షన్. ఆ ఎక్సెప్షన్ మొత్తం పేరు చెప్పండి. ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ ఇండెక్స్ 12. సో ఇండెక్స్ 12ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ మనకు లెంత్ ఎంత, 10. సో 12 వచ్చి 10 దానికి ఉండదు కదా. సో ఇండెక్స్ లెంత్ 10 ఉంది, కానీ లెంత్ దాటి వాడదాం అనుకుంటున్నారు మీరు, అది తప్పు అని చెప్తుంది అనమాట. ఓకే. సో ఎప్పుడైనా ఏమైనా తప్పులు వస్తే కోడ్లో రన్ చేసిన తర్వాత మనకి ఏమైనా తప్పులు ఉంటే అవి మనకి ఎలా కనిపిస్తుంది, ఎక్సెప్షన్స్ ఫార్మాట్లో కనిపిస్తాయి. ఎక్సెప్షన్ అంటే సంథింగ్ రాంగ్ జరిగింది, ఏం రాంగ్ జరిగింది అనేది మనకు చెప్తుంది అనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయడం కూడా ఇంటిజర్ అరే మాత్రం ప్రాక్టీస్ చేస్తారా, క్యారెక్టర్ అరే అలా ఏమైనా ట్రై చేస్తారా? ఇప్పుడు ఎరే సింటాక్స్ చెప్పండి, నేను ఎలా రాయాలి ఒక ఎరేని. ఇంటిజర్ ఎరేకే చెప్పండి సింటాక్స్, ఏమని రాయాలి నేను. ఒక 6 నెంబర్స్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను ఎరేలో. ఆ 6 నెంబర్స్ ఏంటివంటే 5, 7, 6, 7, 8, 9, 1. ఈ 6 నెంబర్స్ నేను స్టోర్ చేయాలి ఒక ఎరేలో. అప్పుడు నేను ఏమని రాయాలి, ఇంట్ బ్రాకెట్స్, నార్మల్ బ్రాకెట్స్ ఏమంటాం వీటిని, ఏ బ్రాకెట్స్ ఇవి, రెక్టాంగిల్ బ్రాకెట్స్. పెట్టిన తర్వాత ఏఆర్ఆర్ స్పేస్ ఇచ్చి ఏఆర్ఆర్ స్పేస్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్స్ సెమీకాలన్స్ లోపల 5, 6, 7 ఇవి ఇవ్వాలి కదా. ఇదేంటి, ఇంటిజర్ ఎరేకి అయితే ఇలా ఇచ్చాం. అది ఇప్పుడు నేను క్యారెక్టర్ని పెడదాం అనుకుంటున్నాను. సో నా క్యారెక్టర్స్ ఏంటివి, సమ్ ర్యాండమ్ క్యారెక్టర్స్ తీసుకుందాం, ఒక 5. క్యారెక్టర్ ఎప్పుడు ఎలా ఉండేది, సింగిల్ కోట్లోనే కదా ఉండేది. సో ఇప్పుడు ఇలా స్టోర్ చేసుకోవాలను. ఇప్పుడు నేను క్యారెక్టర్ రాయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలి, ఇంటి బదులు ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం, ఇక్కడ అన్ని ఇంటిజర్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇంట్ రాసాము. మరి ఇప్పుడు క్యారెక్టర్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం, అప్పుడు ఇక్కడ ఏం రాయాలి, ఇంటిజర్స్కి ఇంట్ రాసినప్పుడు క్యారెక్టర్స్కి ఏంటి డేటా టైప్ పేరు, అప్పుడు ఇక్కడ ఏం రాయాలి, క్యార్ రాయాలి. మళ్ళీ ఇంట్ అని ఎవరు రానింది, ఇప్పుడు ఎవరు రా ఇంట్ అనింది, కృష్ణ కొంచెం కాన్సన్ట్రేషన్. రమ్య ప్లీజ్ క్వశ్చన్ వినండి. ఓకే, ఇప్పుడు క్యారెక్టర్ రాయాలంటే అక్కడ ఏం రాయాలి, నేను క్యార్ సింటాక్స్ ఏంటి, అరే రాయాలంటే రెక్టాంగిల్ బ్రాకెట్స్ పెట్టాలి. సో అప్పుడు క్యార్ పక్కన రెక్టాంగిల్ బ్రాకెట్స్, ఇక్కడ ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏం రాయాలి, ఇక్కడ సింగిల్ కోట్స్ పెట్టాలి సిస్టర్. సింగిల్ కోట్స్ దేంట్లో పెడతాం, ముందు కర్లీ బ్రేసెస్ పెట్టుకొని కర్లీ బ్రేసెస్ లోపల ఆ సింగిల్ కోట్స్లో మన వాల్యూని కామా సపరేటెడ్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను నెక్స్ట్ స్ట్రింగ్కి నేనేం చెప్పను,
మీరే చెప్పాలి ఏం రాయాలో. ఓకే సిస్టర్. ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ అయినాయి కదా. సో ఇప్పుడు మీరు ఇలానే స్ట్రింగ్ ఏరే రాయాలంటే ఏం చేయాలి మనం? స్ట్రింగ్ అంటే ఎలాంటి డేటా స్టోర్ String? అయింది స్ట్రింగ్లో? అమ్మా ఎస్టిఆర్ క్యాపిటల్ ఎస్ పెట్టి క్యాపిటల్ ఎస్ పెట్టి స్ట్రింగ్ రాసి స్ట్రింగ్ బ్రాకెట్స్ పెట్టాలి. బ్రాకెట్స్ పెట్టి ఎస్టి సరే ఎస్టీ ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ ఎలా రాయాలి డేటా? ఎస్టిఆర్ ఏదైనా పెట్టుకోవచ్చు, వేరియబుల్ కాబట్టి ఎస్టీఆర్ ఏదైనా పెట్టవచ్చు. మళ్ళీ కర్లీ బ్రాకెట్స్ పెట్టి స్ట్రింగ్ ఎలాంటి డేటా? సింగిల్ కోట్స్ పెట్టి AYK. అదేంటి క్యారెక్టర్ సింగిల్ కోట్లో ఉండిద్ది, స్ట్రింగ్ ఎలా ఉంటుంది? డబుల్ కోట్స్ లో. ఇప్పుడు ఒక దానిలో కృష్ణ, ఇంకో దాంట్లో రమ్య, ఇంకో దాంట్లో ఇలా పెట్టుకున్నాను అనుకో. ఇప్పుడు నేను ఎస్టీఆర్ ప్రింట్ చేస్తే నేను ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ ఎరేస్ డాట్ టు స్ట్రింగ్ పెడతాను, తర్వాత ఎరేస్ డాట్ టు స్ట్రింగ్ ఎస్టీఆర్ పెట్టాను, రన్ చేశాను, నాకు అవుట్పుట్ వచ్చింది. అయితే ఇప్పుడు నాకు ఈ ఎరే మొత్తం వద్దు, నాకు ఓన్లీ ఇషాన్ పేరు మాత్రమే ప్రింట్ అవ్వాలి. అప్పుడు నేనేం చేయాలి? ఇషాన్ ఎన్నో ఇండెక్స్లో ఉన్నాడు? అప్పుడు ARR ఇక్కడ వేరియబుల్ పేరు ARR డాట్. ఇక్కడ ఏ వేరియబుల్ వాడుతున్నాం మనం దీనికి సంబంధించి? సో ఎస్టీఆర్ తర్వాత ఏం చేయాలి? డాట్ ఎందుకు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇషాన్ ఏ ఇండెక్స్ ఎన్నో ఇండెక్స్ నెంబర్లో ఉన్నాడు చెప్పండి? 2 సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉన్నాడు. సో మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం అనుకో ఓన్లీ ఆ పర్టికులర్ వాల్యూని, అప్పుడు ఎస్టీఆర్ పక్కన రౌండ్ బ్రాకెట్ రెక్టాంగిల్ బ్రాకెట్స్ పెట్టి ఆ ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలన్నమాట. సో అప్పుడు అది ఏం చేసిద్ది? ఎస్టీఆర్ దగ్గరికి వెళ్ళి దానిలో సెకండ్ ఇండెక్స్ ఎక్కడ ఉందో ఎత్తుక్కునింది. ఓకే, సెకండ్ ఇండెక్స్ ఇక్కడ ఉంది. సో అందులో ఉన్న వాల్యూని మనకి ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను అసలు ఏం పెట్టలేదు, మొత్తం ఎస్టీఆర్ వేరియబులే ప్రింట్ చేస్తున్నాను. సో ఎరేస్లో మనం డైరెక్ట్గా ఏ ఇండెక్స్ ఇవ్వాలో పెట్టకుండా, ఎరేస్ డాట్ టు స్ట్రింగ్ రాయకుండా ఇలా డైరెక్ట్గా వేరియబుల్ పెట్టి ప్రింట్ చేస్తే ఏమైంది? ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఏంటిది? అడ్రస్ ఆఫ్ దట్ వేరియబుల్ వస్తుంది. డైరెక్ట్గా ఎరేలో ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేయలేము. వెరీ గుడ్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఇంట్, క్యార్, స్ట్రింగ్ ఏ డేటా టైప్కైనా ఫార్ములా ఒకటే. ఏ డేటా టైపో అది రాస్తాము, వేరియబుల్ ఇస్తాము, ఈ రైట్ సైడ్ మనకి ఆ డేటా టైప్కి సంబంధించిన వాల్యూ టైప్స్లో రాసుకున్నప్పుడు క్యార్ సింగిల్ కోట్లో ఉండేది కాబట్టి సింగిల్ కోట్లో, స్ట్రింగ్ డబుల్ కోట్ ఉండేది డబుల్ కోట్స్లో, ఇంటిజర్స్ నార్మల్ డిజిట్స్ కాబట్టి ఇలాగా. ఓకే, ఇది వన్ వే ఆఫ్ డిక్లేరింగ్ ఎరే. ఇంకో వే ఏమనుకున్నాం మనం, ఎలా డిక్లేర్ చేయొచ్చు ఎరే ఇంకోలాగా? మనకి వాల్యూస్ తెలియకపోతే ఎలా రాయొచ్చు? మనకు ఓన్లీ 10 మెంబర్స్ జాయిన్ అవుతారని తెలుసు అనుకోండి, అప్పుడు 10 సైజ్ ఉండే ఎరేని ఎలా క్రియేట్ చేయాలి? A1 is equal to new తర్వాత ఏంటి? మళ్ళీ కర్లీ అదే రెక్టాంగులర్ బ్రాకెట్స్
వాయిస్ బ్రేక్ అయిపోతుంది. న్యూ రాసిన ఇంటి పెట్టి మళ్ళీ ఓకే ఇంటి పెట్టి మళ్ళీ రెక్టాంగులర్ బ్రాకెట్స్ పెట్టి అక్కడ మనం ఎంతైతే జాయిన్ అవుతున్నారో అంత నెంబర్ ఇవ్వాలి దాంట్లో. పర్ఫెక్ట్. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు మీ ఇద్దరికి ఎరేస్ అంటే మర్చిపోరు కదా. ఇప్పుడు ఎరేస్ వల్ల ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి? మనం ఇప్పుడు 10 మెంబర్స్ జాయిన్ అవుతారు అనుకుంటున్నాం అనుకోండి, కానీ 5 మెంబర్సే జాయిన్ అయ్యారు అనుకోండి, అప్పుడు రిమైనింగ్ 5 ప్లేసెస్ యొక్క మెమరీ వేస్ట్ అయిపోతుంది కదా. పోనీ మనం 10 మెంబర్స్ జాయిన్ అవుతారు అనుకున్నాం, కానీ 15 మెంబర్స్ జాయిన్ అయ్యారు, అప్పుడు మనకి స్పేస్ లేదు కదా స్టోర్ చేయడానికి, మళ్ళీ మనం వచ్చి కోడ్ మార్చాలి కదా. సో ఇలా అరే ఏమో స్టాటిక్ మెమరీ, మనం ఎంతవరకు అయితే ఇచ్చామో అంతవరకే క్రియేట్ అయింది. డైనమిక్గా మనం దానిలో మెమరీని ఇంక్రీజ్ చేయలేము. సో ఇప్పుడు 10 మంది వచ్చినప్పుడు 10, 20 మంది వచ్చినప్పుడు 20, అలా డైనమిక్గా మారదు అనమాట. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎరేస్ తర్వాత కనిపెట్టిన కాన్సెప్ట్ కలెక్షన్స్ అనమాట. ఓకే, సో కలెక్షన్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే డైనమిక్ మెమరీ అలొకేషన్కి ఉపయోగపడతాయి. సో మనకి ఎంత కావాలో డేటా అంతా పెట్టేసుకోవచ్చు. మనకి 100 వస్తే 100 ప్లేస్ ఉండిద్ది, 120 వస్తే 120 స్పేస్ ఉండిద్ది. ఎప్పటికప్పుడు మెమరీ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, సో మనం ఇది నేర్చుకునే ముందు స్టాటిక్ కీవర్డ్ అండ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఈ రెండింటి డిఫరెన్సెస్ గుర్తున్నాయి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టాటిక్ కీవర్డ్ ఇన్ జావా? స్టాటిక్ కీవర్డ్ అండ్ స్టాటిక్ ఇక్కడ ఎందుకు రాస్తాం? మెథడ్స్ రాసి నేర్చుకున్నప్పుడు మనం స్టాటిక్ రాయకుండా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తూ నేర్చుకున్నాము, స్టాటిక్ పెట్టి నేర్చుకున్నాము. ఎందుకు స్టాటిక్ వాడతాము? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టాటిక్ కీవర్డ్? యాక్సెస్. నేను స్టాటిక్ కీవర్డ్ గురించి అడిగినప్పుడు యాక్సెస్ మాడిఫైయర్ అన్నారు అనుకోండి, ఈసారి ఇండియా వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను మీ ఇద్దరు పని. స్టాటిక్ కీవర్డ్ యొక్క యూజ్ ఏంటి గుర్తుందా లేదా అది చెప్పండి. మీ హస్బెండ్ జాయిన్ అయిపోయారా కృష్ణ కొత్త జాబ్లో? ఎవరు? మా హస్బెండ్ సురేఖ గారు లేదు, అదే జాబ్ లో ఉన్నారు, హెచ్సిఎల్ లో. ఓకే, అదేలే మారుతా అన్నారు అంటే మారుతా అన్నారు కానీ టెస్టింగ్ సైడ్ టైం దొరకట్లేదు నేర్చుకొని, అంటే మారడానికి. ఓకే, గుర్తుందా లేదా ఇద్దరికి? లేదు, ఇంకోసారి అడగరా? స్టాటిక్ కీవర్డ్ వల్ల యూజ్ ఏంటి? పోనీ ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్ గుర్తు? మెమరీ అనేది మేనేజ్ అంటే ఎలిగేట్ చేస్తుంది. మెమరీ అలొకేట్ చేస్తుంది. ఎప్పుడు కోడ్ రన్ చేయకముందే అలొకేట్ చేసేది స్టాటిక్ కీవర్డ్. సో మనం వాడినా వాడకపోయినా మెమరీ అనేది క్రియేట్ అయిపోయింది. కానీ మనకు అలా వద్దు అనుకుని మనం ఏం చేసాము? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్ గుర్తుందా? ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము? ఆబ్జెక్టా? గుర్తుంది సిస్టర్. చెప్పండి, సింటాక్స్ చెప్పండి. క్లాస్ నేమ్ సిఎస్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ, సిఎస్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ కదా. సో వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. సో న్యూ అనే కీవర్డ్ ఏం చేస్తుంది? వాడుతున్నప్పుడు మాత్రమే మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది కదా. సో కలెక్షన్స్ కూడా అంతే అనమాట. సో వాడుతున్నప్పుడే మెమరీ అలొకేట్ చేస్తుంది. సో మెమరీ వాడినప్పుడే అలొకేట్ చేయడానికి ఎప్పుడు కూడా న్యూ కీవర్డ్ ఉపయోగపడుద్ది. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇందాక మనం ఇంటిజర్స్లో కూడా మనకి వాల్యూస్ తెలియదు, జస్ట్ క్రియేట్ చేయాలి. మెమరీ అంటే ఏం రాస్తాం? ఇంట్ ఏఆర్ఆర్ ఈక్వల్ టు న్యూ
ఇంట్. సో ఇక్కడ న్యూ కీవర్డ్ ఏం చేస్తుంది, ఎంత మెమరీ కావాలో అంత క్రియేట్ చేస్తుంది. ఇక్కడ నేను 10 ఇస్తున్నాను కాబట్టి 10 సైజ్లో క్రియేట్ చేస్తుంది. బట్ కలెక్షన్స్కి వచ్చేసరికి ఏంటంటే మామూలుగా ఇక్కడైతే నార్మల్ డేటా టైప్స్ ఇచ్చేసాం కదా, కానీ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే అది కొంచెం క్లాస్ నేమ్ కదా అవ్వాలి. సో క్లాస్ అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది కదా క్లాస్కి. క్లాస్ లోపల మెథడ్స్ ఉంటాయి, కోడ్ ఉంటుంది. మరి ఇవేమో డేటా టైప్స్ నార్మల్, వీటికేమో మరి ఏం కోడ్ ఉండదు కదా. సో మనకు ఇప్పుడు కోడ్ రావాలి అనేసి అంటే ఒక కాన్సెప్ట్ ఉండిద్ది కాల్డ్ యాజ్ వ్రాపర్ క్లాసెస్. వ్రాపర్ అంటే ఏంటి మామూలుగా ఇంగ్లీష్లో? కెన్ యూ వ్రాప్ దిస్ గిఫ్ట్ బాక్స్ అని అంటారు. అంటే మీనింగ్ ఏంటి? కెన్ యూ వ్రాప్ దిస్ గిఫ్ట్ ఇన్ టు అ పేపర్ అని అంటారు. ఏంటి అంటే గిఫ్ట్ బాక్స్కి మామూలుగా పేపర్ చుట్టడం కదా. సో యూఆర్ ట్రైన్ చుట్టడాన్ని బేసిక్గా వ్రాపర్ అంటాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చుడుతున్నాము అని అంటే ఈ ఇంటిజర్ నార్మల్ డేటా టైప్ని దీని ఒక క్లాస్ లాగా మారుస్తున్నాం అనమాట. దాన్ని ఒక క్లాస్ లాగా కవర్ చేస్తున్నాం బేసిక్గా. సో అప్పుడు క్లాస్ సింటాక్స్ ఏంటి, ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండిద్ది కదా. సో మనకి జావాలో కొన్ని వ్రాపర్ క్లాసెస్ ఉన్నాయి. ఇంట్ డేటా టైప్కి ఏమో వ్రాపర్ క్లాస్ పేరు వచ్చి ఇంటిజర్, ఐ క్యాపిటల్ పూర్తి ఫామ్. అలానే స్ట్రింగ్ ఈజ్ ఆల్రెడీ ఏ క్లాస్ కాబట్టి దానికి ఏం అక్కర్లేదు. క్యార్కి క్యారెక్టర్, డబుల్కి డబుల్, అండ్ ఇంకేమున్నాయి బూలియన్కి బూలియన్. సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెడితే ఏమవుతుంది, అది క్లాస్. ఇప్పుడు చూడండి ఇక్కడ హోవర్ చేయగానే ఇక్కడ ఏమైంది, ద ఇంటిజర్ క్లాస్ వ్రాప్స్ ఏ వాల్యూ ఆఫ్ ద ప్రిమిటివ్ టైప్ ఇంటూ అన్ ఆబ్జెక్ట్. అంటే ఇంట్ అన్ఈక్వల్ 5 అని ఇస్తే దానిది ఇంటిజర్ క్లాస్లో n=5 లాగా మార్చుకోగలిగిద్ది అనమాట వ్రాపర్ క్లాస్. సో అసలు అది ఎందుకు ఎలా వాడతాము అనేది తెలుస్తుంది. బట్ జనరల్గా వ్రాపర్ క్లాస్ అంటే ఏంటి, కన్వర్టింగ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే నార్మల్ డేటా టైప్స్ ఇంటూ క్లాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ వ్రాపర్ క్లాస్. ఈ ప్రాసెస్ని మనం ఆటో బాక్సింగ్ అంటాం. ఏమంటాం? ఆటో బాక్సింగ్. So auto boxing is the process which helps to wrap primitive data types. Primitive data types అంటే ఏంటి, ఇవి int, char, double, boolean, వీటిని మనం ఏమంటాం primitive data types into classes. ఓకే అర్థమైందా? ఇప్పుడు నేను వ్రాపర్ క్లాస్ అంటే ఏం చెప్తారు, వాట్ ఆర్ ద డిఫరెంట్ వ్రాపర్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ జావా? ఇంటిజర్, క్యారెక్టర్, డబల్, బూలియన్. ఏం చెప్తారు? ఇంటిజర్, డబల్, స్ట్రింగ్, క్యార్, స్ట్రింగ్, బూలియన్. క్యారెక్టర్, బూలియన్ పూర్తి పేర్లు. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏమో సగమే ఉంటాయి, లైక్ ఇంట్, క్యార్, డబల్, బూలియన్ అలా ఉంటాయి. ఇందులో ఇంటిజర్, క్యారెక్టర్ పూర్తిగా పలుకుతాం అనమాట బేసిక్గా. సింటాక్స్ కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది, మీకు అర్థమయ్యేలా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా. సో ఇప్పుడు మనం కలెక్షన్స్ అంటే ఏం చెప్తున్నాను, ఎప్పుడు వాడితే అప్పుడు మెమరీ క్రియేట్ చేయాలని అంటున్నాను. సో అలా క్రియేట్ చేయడానికి మనకి ఎరేస్లో ఒకటే టైప్, బట్ కలెక్షన్స్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. సో దానికి మీరు ఈ బొమ్మ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఇది చూద్దాం, ఇమేజ్. సో మీరు చూస్తే ఇదంతా పైన ఎట్రబుల్ అవన్నీ మీరు ఇప్పుడే కన్ఫ్యూజ్ అవుతారు, అవి మర్చిపోండి. జస్ట్ ఇక్కడ కలెక్షన్ చూడండి. సో కలెక్షన్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే మీనింగ్ ఏంటంటే దానిలో కోడ్ ఏమి ఉండదు, మళ్ళీ ఇంటర్ఫేస్ అని మనం తర్వాత నేర్చుకుంటాం, బట్ ప్రస్తుతానికి నార్మల్ గుర్తుపెట్టుకోండి. సో కలెక్షన్ అని ఒక ఇంటర్ఫేస్ ఉందంట, దానికి 3 పిల్లలు ఉన్నారు. ఎవరు? లిస్ట్, క్యూ, సెట్. సో క్యూ అనేది ఇప్పుడు అంతగా వాడట్లేదు మార్కెట్లో, సో క్యూ అక్కర్లేదు మనకి. ఏం గుర్తుపెట్టుకో, కలెక్షన్ కింద లిస్ట్ అండ్ సెట్, దీంతోపాటు ఇంకోటి ఉండిద్ది మ్యాప్. సో మ్యాప్ కలెక్షన్స్ డైరెక్ట్ పార్ట్ కాకపోయినా కూడా మ్యాప్ కూడా ఉంటుంది. మ్యాప్ కూడా ఉన్న బొమ్మ తీద్దాం.
మ్యాప్ 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 దీనిలో ఉంది. ఇది కనిపిస్తుందా? కనిపిస్తుంది సిస్టర్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఇటరబుల్ కలెక్షన్ ఇలాంటి ఏవో కొన్ని ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. అలా లిస్ట్, క్యూ, సెట్ కూడా ఉన్నాయి ఇంటర్ఫేసెస్. సో ఇంటర్ఫేస్ ఏంటో నెక్స్ట్ క్లాసెస్లో తెలుస్తుంది. సో ఇంటర్ఫేస్లో బేసిక్గా ఏంటంటే కోడ్ ఏమి ఉండదు, మెథడ్స్ మాత్రమే ఉంటాయి. దానిలో లాజిక్ ఏమి ఉండదు అనమాట. ఓకే, అది జస్ట్ ఒక టెంప్లెట్ లాగా హెల్ప్ అయ్యిద్ది. ఆ తర్వాత నేర్పిస్తాను. బట్ ఒక లిస్ట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. లిస్ట్ యొక్క చిల్డ్రన్ ఎవరంటే అరే లిస్ట్, లింక్డ్ లిస్ట్. ఈ వెక్టార్ స్టాక్ మనం అంతగా వాడడం, ఈ క్యూవి మనం అంతగా వాడడం. సో అవి మర్చిపోండి. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే లిస్ట్ లోపల అరే లిస్ట్, లింక్డ్ లిస్ట్ ఉన్నాయి. సెట్ లోపల హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, ట్రీ సెట్ ఉన్నాయి. మ్యాప్ లోపల హ్యాష్ టేబుల్, లింక్డ్ హ్యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్, ఈ 4 ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మనం ఇవన్నీ వీటి డిఫరెన్సెస్ ఏంటి, ఎలా పనిచేస్తాయి, ఏంటి వాటి యూజ్ అనేవి మనం తెలుసుకోవాలి. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ లిస్ట్తో స్టార్ట్ చేద్దాం. మీరే అవుట్పుట్స్ గమనించి డిఫరెన్స్ ఏంటో చెప్పగలగాలన్నమాట. సో జాగ్రత్తగా చూడండి. సింటాక్స్ ఏంటంటే బేసిక్గా ఓకే, కలెక్షన్స్ ముందు ఆ ఇంటర్ఫేస్ ఏంటో చెప్తాను, అప్పుడు ఇంకొంచెం బెటర్గా అర్థమైతే. ఓకే, మనకి జావాలో కాన్సెప్ట్ ఉంది కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. నాట్ ఓన్లీ జావా, పైథాన్ కానీ C# కానీ ఏవైనా సరే ఆల్రెడీ చెప్పేసానా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్? చెప్పలేదు కదా? చెప్పలా సిస్టర్. ఓకే. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ బేస్ చేసుకున్నాం ఏంటంటే ఒక థీరీ. సో ఆ థీరీని బేస్ చేసుకొని ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా కనిపెట్టారనమాట. సో ఆ థీరీలో మనకి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్షన్, ఇంకోటి కాల్డ్ యాజ్ ఇంటర్ఫేస్, ఇంకోటి పాలిమార్ఫిజం, ఇంకోటి అబ్స్ట్రాక్షన్, ఇంటర్ఫేస్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్. ఓకే, ఈ 4 ఇంకేమైనా వస్తే యాడ్ చేద్దాము లేటర్. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్లో కోడ్ అంతా కూడా ఎప్పుడూ కూడా క్లాస్ లోపల రాయాలి. క్లాస్ లోపల మనం మెథడ్స్ అనేవి పెట్టుకోవాలి. ఆ మెథడ్స్కి మెమరీ అలొకేట్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇదొక థియరీ. సో ఇది ఆల్రెడీ మీకు తెలుసు. సో మనం కోడ్ అంతా కూడా ఎప్పుడు క్లాస్ లోపలే రాస్తున్నాము. మనం మెథడ్స్ని కాల్ చేయడానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేస్తున్నాము. సో ఆ 2 ఫైన్. అయితే మీకు ఏటీఎం ఎగ్జాంపుల్ చెప్పుంటాను. లైక్ మనం కోడ్ అనేది ఏటీఎంకి వెళ్ళి మనం కార్డ్ పెట్టి మనీ విత్డ్రా చేస్తున్నప్పుడు లోపల ఉన్న కోడ్ అది ఏం ఫంక్షన్ చేస్తుందో మనకు కనిపించదు కదా. అవును సిస్టర్. సో లోపల అది ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు, కానీ మనకి ఏం పని కావాలి దాంతో, ఆ జాబ్ మాత్రం జరిగిపోతుంది కదా. సో ఆ కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్షన్ అంటాం. సో అబ్స్ట్రాక్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే షోయింగ్ ఓన్లీ ద రిక్వైర్డ్ ఫంక్షనాలిటీస్ టు ది యూజర్ అండ్ హైడింగ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ పార్ట్. సో యూజర్కి ఏం కావాలో అది మాత్రమే చూపించి అక్కర్లేదని హైడ్ చేసామనుకో దాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అని అంటాం. ఓకేనా. సో ఇప్పుడు మన ఏటీఎం మెషిన్ లాగా మనకి ఏవైతే కావాలో అవి మాత్రమే కనిపించి అక్కర్లేని లోపల దాచేస్తాం. అప్పుడు ఆ పార్ట్స్, ఆ కోడ్ అదంతా మనకు కనిపించక్కర్లేదు కదా. అదొక కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏమంటాడంటే ఎన్క్యాప్సులేషన్ అంటారు. సో ఎన్క్యాప్సులేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఒక కోల్డాక్ ట్యాబ్లెట్ లాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట దీన్ని. సో ఎన్క్యాప్సులేషన్ అంటే మీనింగ్ ఏంటంటే బైండింగ్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ డేటా ఫంక్షన్స్ టుగెదర్ ఇన్ అ సింగిల్ మాడ్యూల్ అంటున్నారు. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర ఇదేంటి డేటా మెంబర్, డేటా టైప్స్ ఎందుకు వాడతాం? ఏదో ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడానికి కదా. సో అప్పుడు మనం దీన్ని ఏమనొచ్చు, డేటా మెంబర్ అనొచ్చు కదా. అంటే 50 అనే వాల్యూ ఈ ఇంటిజర్ అనే డేటా టైప్లో స్టోర్ అవుతుంది కదా.
Yes, so ఎందుకు నాకు నా వాయిస్ అంతగా నేర్చుకున్నా సో ఈ ఇంటిజర్ ఇక్కడ డేటా మెంబర్స్ అంటే ఇవన్నమాట. మనం పైన జస్ట్ నార్మల్గా డిక్లేర్ చేసుకునే వాల్యూస్ ఉంటాయి కదా, ఇంట్, క్యార్, ఫ్లోట్, బూలియన్, అలాంటి వాటిని డేటా మెంబర్స్ అని అంటాం. అండ్ ఈ డేటాని వాడుకుంటూ ఏదైనా మెథడ్ ఉందనుకోండి, ఆ మెథడ్ కూడా ఇదే క్లాస్లో ఉందనుకోండి, అప్పుడు మనం దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటాం. ఎన్క్యాప్సులేషన్ అంటే డేటా మెంబర్స్ అండ్ డేటా మెథడ్స్, దీనికి సంబంధించిన మెథడ్స్ రెండు ఒకటే క్లాస్లో ఉంటే అప్పుడు దాన్ని మనము ఎన్క్యాప్సులేషన్ అంటాం. నేను మళ్ళీ కోడ్ రాసి చూపిస్తాను మీకు ఇది అంతా ఎలాగా అనేది, బట్ థియరీ అర్థం చేసుకోండి. సో ఇక్కడ 3 అనే వేరియబుల్ ఉంది, 3 అనే వేరియబుల్ని ఇక్కడే వాడేసాం ఈ మెథడ్లోనే. ఈ రెండు కూడా ఎక్కడ ఉన్నాయి, క్యాట్ అనే క్లాస్లోనే ఉన్నాయి. సో డేటా మెంబర్స్ అండ్ డేటా ఫంక్షన్స్ ఒకటే క్లాస్లో కనుక ఉంటే అప్పుడు మనం దాన్ని ఎన్క్యాప్సులేషన్ అని అంటాం. నెక్స్ట్ పాలిమార్ఫిజం అంటున్నాడు. సో పాలిమార్ఫిజం అంటే ఏంటి అంటే, పాలీ అంటే మీనింగ్ తెలుసా? పాలీ అంటే మీనింగ్ poly సో పాలీ అంటే మెనీ. ఇప్పుడు చూడండి, రెక్టాంగిల్ తెలుసా మీకు? రెక్టాంగిల్ ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 సైడ్స్ ఉంటాయి కదా. అలా ఒకవేళ అసలు ఎన్ని సైడ్స్ ఉన్నాయో తెలియదు, 6 ఉన్నాయి అనుకోండి హెక్సగాన్ అంటాం, 7 ఉంటే హెప్టగాన్ అంటాం, 8 ఉంటే ఆక్టగాన్. అలా మనకి ఎన్ని ఉన్నాయో తెలియదు అనుకోండి పాలిగాన్ అని అంటాం. సో పాలిగాన్ అంటే క్లోజ్డ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ మ్యాథ్స్లో. అది ఇక్కడ పాలీ అంటే జనరల్గా మీనింగ్ మెనీ, ఎన్ని ఉన్నాయో తెలీదు, మెనీ. సో మెనీ. మార్ఫ్ అంటే ఏమంటున్నాడు, ఫార్మ్స్. సో మెనీ ఫార్మ్స్ అంటున్నాడు. సో ఒక మెథడ్ రకరకాలుగా పనిచేస్తుంది అనుకోండి, ఒకటే మెథడ్ పేరు డిఫరెంట్ యాక్షన్స్ పర్ఫామ్ చేస్తుంటే దాన్ని మనం పాలిమార్ఫిజం అంటాం. సో అందులో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి మెథడ్ ఓవర్ లోడింగ్, ఇంకోటి మెథడ్ ఓవర్ రైడింగ్. సో రెండింటికి మనం తేడా తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు మనకి ఏమని, ఒకవేళ మనం ఒక క్లాస్ రూమ్లో ఉన్నాము, క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు మనం ఎవరము, ఇప్పుడు మీరు ఈ క్లాస్లో ఉన్నారు, మీరు ఎవరు, నా స్టూడెంట్స్. అదే మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారు, అప్పుడు మీరు ఎవరు అక్కడ, కస్టమర్స్. అదే మీరు ఇంట్లో ఉంటే మీ వైఫ్ గాను, మదర్ లానో, అలా సిస్టర్ లానో ఉంటారు కదా. సో ఒకటే పర్సన్ మీరు, కానీ మీరున్న పొజిషన్ బట్టి మీరు చేసే మిమ్మల్ని పిలిచే విధానం మారిపోతుంది, మీ బిహేవియర్ మారిపోతుంది కదా. సో పాలిమార్ఫిజం అదే అనమాట. సో ఇక్కడ ఏంటంటే, సో కోడ్ ప్రకారంగా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, లోడ్ ఎక్కువ అవుతుంది మనకి, మొత్తం మారిపోవట్లేదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో 2 కుక్ చేయాలి, మీరు చేసేది ఏంటి, కుకింగే, కానీ సడన్గా 2 గెస్ట్స్ వస్తున్నారు, అప్పుడు ఏం చేస్తారు మీరు, సేమ్ కుకింగ్ అదే వంటలో క్వాంటిటీ పెంచుతారు కదా. ఇప్పుడు మీరు 2 గ్లాసెస్ రైస్ పెట్టాల్సింది 4 గ్లాసెస్ రైస్ పెడతారు కదా. సో సేమ్ వే ఇక్కడ కూడా ఏంటంటే, ఇప్పుడు సేమ్ పర్సన్ సేమ్ మెథడ్ మీరే వండేది, కానీ క్వాంటిటీ పెరుగుతుంది. సో ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ అనే మెథడ్ తీసుకున్నాం, యాడ్ అనే మెథడ్ ఉంది. సో ఫస్ట్ మనం 2 నెంబర్స్ యాడ్ చేస్తున్నాం, కానీ తర్వాత నేను 3 నెంబర్స్ యాడ్ చేస్తున్నాను, కానీ నేను చేసే యాక్షన్ ఏంటి, ఎడిషనే. సో సేమ్ మెథడ్ పేరు ఒక క్లాస్లో ఒకటే మెథడ్ పేరు రెండింటికి ఉండకూడదు. ఒకవేళ ఉంటే వాటిలో ఏదో ఒక డిఫరెన్స్ ఉండాలి. ఎలా ఉండాలంట, అయితే ఈ రిటర్న్ టైప్ అయినా మారాలి, లేకపోతే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా మారాలి. సో ఇక్కడ 2 ఉంటే నెక్స్ట్ మళ్ళీ నేను యాడ్ అనే పేరే వాడాలనుకుంటున్నాను అనుకోండి సేమ్, అప్పుడు డిఫరెన్స్లో నాకు కనీసం ఆర్గ్యుమెంట్స్లో అయినా డిఫరెన్స్ కనిపించాలి. ఒకవేళ 2 అంతా సేమ్ ఉందనుకోండి, మనం మెథడ్ని కాల్ చేస్తున్నప్పుడు పైది పిలవాలో కిందది పిలవాలో దానికి తెలియదు కదా. సో ఏదో డిఫరెన్స్ ఉండాలి కదా. సో అందుకోసం కనిపెట్టారు ఈ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్. సేమ్ మెథడ్ పేరు బట్ బిహేవియర్ మారిపోతుంది. ఇక్కడ 2 మెంబర్స్ని యాడ్ చేసే బిహేవియర్, ఇక్కడేమో 3 మెంబర్స్ని యాడ్ చేసే బిహేవియర్. సో నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే చేంజ్ అయితే వి కాల్ ఇట్ యాజ్ మెథడ్ ఓవర్ లోడింగ్. ఓకే,
బట్ ఇంకో కాన్సెప్ట్ ఉంది కాల్డ్ as మెథడ్ ఓవర్ రైడింగ్. ఓవర్ రైడింగ్ అంటే లాజిక్కే మారిపోయింది సేమ్. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఇద్దరే ఇంటికి వస్తున్నారు, ఓకే, బట్ వాళ్ళిద్దరు వెజిటేరియన్స్. మీరు కుక్ చేసేటప్పుడు ఈసారి వెజ్ కుక్ చేస్తున్నారు, కానీ ఈసారి ఇంకో ఇద్దరు వస్తున్నారు, ఇద్దరే వస్తున్నారు, కానీ వాళ్ళు నాన్ వెజిటేరియన్స్. సో మీరు వండే ఐటమే మారిపోతుంది, ఓకే. సో లాజిక్కే మారిపోతుంది అనుకోండి సేమ్ డెఫినేషన్ నుండి, అప్పుడు వి కాల్ ఇట్ యాజ్ మెథడ్ ఓవర్ రైడింగ్, ఓకేనా. సో ఓవర్ రైడింగ్కి ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకున్నాడు, మీరు ఒక షాప్కి వెళ్ళారు, షాప్కి వెళ్తే బిల్లు 15 pounds అయింది, సారీ 150 రూపీస్ అయింది, ఓకే. సో ఇప్పుడు మీరు దాన్ని పే చేయాలి. సో పే చేయాలనుకున్నప్పుడు మీరు క్యాష్లో అయినా పే చేయొచ్చు, క్రెడిట్ కార్డులో అయినా పే చేయొచ్చు కదా. మీరు క్యాష్లో ఇచ్చారనుకోండి, నాకు అప్పటికప్పుడు అయిపోయింది, నేను చేసే పని ఏంటి, పేమెంటే. సో నేను చేసే డబ్బులు పెట్టడమే, కానీ ఆ డబ్బులు నేను ఎలా పే చేస్తున్నాననే లాజిక్ మారిపోయింది కదా. సో ఇప్పుడు నేను క్రెడిట్ కార్డ్ నుండి పే చేస్తున్నాను అనుకోండి, నా కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, సివివి ఎంటర్ చేయాలి, అంతా మ్యాచ్ అయితేనే నేను పేమెంట్ చేయగలుగుతాను, లేకపోతే మన అకౌంట్లో డబ్బులు ఉండాలి, ఉంటేనే కట్ అవుతాయి. సో ఆ లాజిక్ అంతా వాడతాం కదా. అదే ఒకవేళ ఓన్లీ క్యాష్ కట్టేదే అనుకోండి, జస్ట్ డబ్బులు ఇచ్చేస్తాం, కానీ రెండు ఏంటి చేసేది పే అనే మెథడే, బట్ లాజిక్ మారిపోతుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పే అనే ఉంది, ఇక్కడ పే అనే ఉంది, ఇక్కడ ఏమి ఆర్గ్యుమెంట్స్ లేవు, ఇక్కడ ఏం ఆర్గ్యుమెంట్స్ లేవు, కానీ దీనికి డిఫరెన్స్ ఏంటి, లాజిక్కే మారిపోతుంది. మరి అప్పుడు అది ఏది పిలవాలో మనకు తెలియదు కాబట్టి జనరల్గా న్యూ లైక్ చైల్డ్ క్లాస్లో ఉన్నదాన్ని తీసుకున్నాను. చైల్డ్ క్లాస్ అంటే ఏంటో చెప్తాను. సో జనరల్గా మెథడ్ ఓవర్ రైడింగ్కి పైన @override అని రాసి అప్పుడే కింద మెథడ్ పేరు రాయాలి. మెథడ్ ఓవర్ రైడింగ్కి, ఓవర్లోడింగ్కి అలా ఏం చేయక్కర్లేదు, మనకు ఆర్గ్యుమెంట్స్లో డిఫరెన్స్ కనిపిస్తే చాలు. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. అర్థమైంది ఇక్కడి వరకు? అర్థమైంది. సో ఇప్పుడు మెథడ్ ఓవర్ రైడింగ్ ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే, ఒక పేరెంట్ అండ్ చైల్డ్, ఇప్పుడు మీరున్నారు, మీ క్యారెక్టరిస్టిక్స్ ఎగ్జాక్ట్గా మీ అబ్బాయికి కొన్ని ఉండొచ్చు, కానీ ఇంకా అడిషనల్ ప్రాపర్టీస్ కూడా ఉండొచ్చు. తనకు ఉన్నాయి కాకుండా, మీ దగ్గర నుండి వచ్చినాయి కాకుండా తనకంటూ కొన్ని కొత్తవి వస్తాయి కదా. అవును. సో ఇప్పుడు మీ దగ్గర నుండి వాళ్ళకి వెళ్తుంది అనుకో సమ్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు మన ఆస్తి పంచడం లాగా, సో మీ ఆస్తి మీ బేబీకి వచ్చేటట్టు. సో మనం దాన్ని ఏమంటాం, ఇన్హెరిటెడ్ ఆస్తి, లైక్ హెరిటేజ్. సో మన పేరెంట్స్ నుండి వచ్చిన ఇన్హెరిటెన్స్ అని అంటామండి. సో ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్ దాని నుండి చైల్డ్కి వచ్చే ప్రాపర్టీస్. సో అదే కోడ్లో కూడా అంతే, పేరెంట్ క్లాస్లో నుండి చైల్డ్ క్లాస్లోకి వచ్చే ప్రాపర్టీస్ని మనం ఏమంటామంటే ఇన్హెరిటెన్స్ అంటాం ఈ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మామూలుగా డ్రా అనే మెథడ్ ఉంది. డ్రా అంటే ఏంటి, గీయడం కదా. సో ఫంక్షన్ అనేది సేమే, కానీ ఇప్పుడు షేప్ అనేది సర్కిల్ అయిందనుకోండి, దాని లాజిక్ ఏంటి, సర్కిల్ లాగా గీయడానికి రాయాలి. రెక్టాంగిల్ అనుకోండి, రెక్టాంగిల్ లాగా రాయాలి. ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ రాయాలి. సో చేసే పని డిఫరెంట్, విధానం డిఫరెంట్, బట్ చేసే పని పేరు ఒకటే. సో డ్రా అనేది కామన్ మెథడ్ పేరు, బట్ దాని లోపల ఉండే లాజిక్ డిఫరెంట్. సో ఇప్పుడు నేను డ్రా అని పిలవగానే షేప్లో ఉన్న డ్రా కాల్ అవ్వాలా, సర్కిల్లో ఉన్నది కాల్ అవ్వాలా, రెక్టాంగిల్లో ఉన్నదా, ట్రయాంగిల్లో ఉన్నదా, అది ఎలా చెప్తాము. సో బేస్డ్ ఆన్ మనం ఆబ్జెక్ట్ దేనికైతే క్రియేట్ చేస్తామో దాన్ని బట్టి వస్తుంది అనమాట. సో నేను రెక్టాంగిల్కి మెమరీ ఇచ్చాను అనుకోండి, అప్పుడు రెక్టాంగిల్లో ఉన్న డ్రా పనిచేస్తుంది. నేను సర్కిల్కి మెమరీ ఇచ్చాను అనుకోండి, మెమరీ ఎలా వస్తుంది, విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూ కీవర్డ్ కదా. సో మన మెమరీ ఇచ్చిన దానికి ఆ మెథడ్ కాల్ అవుతుంది అనమాట. ఇదంతా ఎలానో మనం మళ్ళీ చేస్తాం, బట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే, అర్థమైంది సిస్టర్. మళ్ళీ ఒకసారి క్లాస్ రిపీట్ చేస్తే అర్థమైంది. సో ఇప్పుడు మనం దీనికి థియరిటికల్గా నేర్చుకున్నాం కదా. ఓకే, ఇక్కడ ఇంకొక, సో ఇన్హెరిటెన్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట. సో ఒకటేంటి, సింగిల్ ఇన్హెరిటెన్స్, అంటే మీరున్నారు, మీకు మీ పేరెంట్ ఉన్నారు, ఓకే, అక్కడ వరకే రిలేషన్ ఎండ్ అయిపోతే ఇట్స్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. అయితే మల్టీ లెవెల్ అంటే మీరు, మీ మదర్, మీ గ్రాండ్ మదర్, దాన్ని మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అదే హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అనుకోండి, ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు, మీ ఇద్దరికి పేరెంట్ ఎవరు, ఒకళ్ళే కదా. సో ఇద్దరు సిబ్లింగ్స్కి ఒకటే పేరెంట్ ఉంటే వి కాల్ ఇట్ as హైరార్కియల్ ఇన్హెరిటెన్స్.
సో ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనుకోండి. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ జావాలో పాసిబుల్ కాదు. ఎందుకంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఏంటి, ఒక పర్సన్కి ఇద్దరు పేరెంట్స్ ఉంటారు. సో అప్పుడు ఏ పేరెంట్లో నుండి మనం కాల్ చేయాలో మనకి ఎలా తెలుస్తుంది? తెలీదు కదా. సో ఇమాజిన్ ఏ అనే క్లాస్ నా పేరెంటే, బి అనే క్లాసు నా పేరెంటే, ఇక్కడ డ్రా ఉంది, ఇక్కడ డ్రా ఉంది. సో నేను ఏ పేరెంట్ నుండి నా ప్రాపర్టీస్ తెచ్చుకోవాలి? ఈ పేరెంట్ నుండి తెచ్చుకోనా, ఈ పేరెంట్ నుండి తెచ్చుకోనా? మనకు అది తెలియదు. కాబట్టి సో జావాలో ఏం చెప్తారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే దానికి ఏ పేరెంట్ దగ్గరికి వెళ్ళాలో తెలీదు. ఇట్ క్రియేట్స్ అంబిగ్విటీ. అంబిగ్విటీ అంటే కన్ఫ్యూజన్. సో ఇట్ క్రియేట్స్ అన్ అంబిగ్విటీ ప్రాబ్లమ్ అని అంటారు అనమాట. సో ఇంటర్వ్యూలో కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్టెడ్ బై జావా? నో, ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ సపోర్టెడ్ బై జావా బికాస్ ఇట్ కాజెస్ అన్ అంబిగ్విటీ ప్రాబ్లమ్. కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. బట్ హౌ వీ కెన్ రిజాల్వ్ ఇట్? వీ కెన్ కంబైన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ ఏంటో చెప్తాను. ఈ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే మళ్ళీ సేమ్ అంతే, పేరెంట్కి పేరెంట్. సో ఇది కూడా మనకు అంత పాసిబుల్ కాదు. సో ఇక్కడ దాని ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఈ డాక్యుమెంట్ ఒకసారి చదవండి, కొంచెం మంచి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అర్థమైంది. దీని ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇంటర్ఫేస్ నేర్చుకొని అప్పుడు ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే అబ్స్ట్రాక్షన్ అంటే ఓన్లీ కావాల్సిన చూపించి రిమైనింగ్ అంతా హైడ్ చేస్తాం కదా. సో మనం ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్, నార్మల్ క్లాస్ ఎలా క్రియేట్ చేస్తాము? ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ క్లాస్ కదా. అదే నేను అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అంటే నార్మల్ క్లాస్ కాదు, దానిలో కోడ్ ఏం ఉండదు అబ్స్ట్రాక్ట్ క్లాస్లో. సో కొన్నిటికి కోడ్ ఉండి కొన్నిటికి కోడ్ ఉండనిది అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో దాన్ని ఎలా క్రియేట్ చేస్తామంటే, క్లాస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అబ్స్ట్రాక్ట్ అనే వర్డ్ కనిపిస్తుందా? ఈ చెక్ బాక్స్ని టిక్ కొట్టాలన్నమాట. టిక్ కొట్టి ఇక్కడ మామూలుగా క్లాస్ నేమ్లోనే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇవ్వాలి. దీనికి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉండదు. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉండదు, ఇలా ఉంటుంది. సో నార్మల్ క్లాస్ అయితే పబ్లిక్ క్లాస్ నేమ్, అదే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్. ఓకే. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎందుకు ఉపయోగపడుద్ది అని అంటే, లాజిక్ ఉన్నవి అండ్ లాజిక్ లేనివి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మీరు ఒక అప్లికేషన్ తయారు చేద్దాం అనుకుంటున్నారు ఫర్ బయింగ్ ఏ ప్రోడక్ట్. లైక్ అమెజాన్లో ఒక ప్రోడక్ట్ కొనడానికి కావాల్సిన ఒక అమెజాన్ లాంటి ఒక వెబ్సైట్ తయారు చేద్దాం అనుకుంటున్నాం బేసిక్గా. సో దానిలో లాగిన్ ఉంటుంది, సైన్ అప్ ఉంటుంది, యాడ్ టు కార్ట్ ఉంటుంది, పేమెంట్ ఉంటుంది. సో మనకి ఏమేం చేయాలో తెలుసు, కానీ ఇంకా లాజిక్ ఏమీ రాయలేదు, తర్వాత రాద్దాం అనుకుంటున్నాం. కానీ అన్నీ రాసే కొద్దీ మనం మర్చిపోకూడదు కదా ఏమేం కావాలో. సో మనం ఏం చేయొచ్చు, అబ్స్ట్రాక్ట్ క్లాస్లో జస్ట్ వాటిని డిఫైన్ చేసి వదిలేయచ్చు. లైక్ లాగిన్, యాడ్ టు కార్ట్, పేమెంట్ అలా రాసి పెట్టేసుకుంటే మనం కోడ్ రన్ చేయడానికి చూసినప్పుడు ఒకవేళ అది ఇంప్లిమెంట్ అయ్యలేదు అనుకోండి, మనకి ఎర్రర్ చూపిస్తుంది, ఇంకా నువ్వు దీనికి కోడ్ రాయలేదు అని. సో మనం ఎక్కడ ఏది మిస్ చేయకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేసెస్. సో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో బోత్ అబ్స్ట్రాక్ట్ అండ్ నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటి, నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటి అది మనకు తెలియాలి. సో నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే నార్మల్ మనం డైలీ రాసే మెథడ్స్ విచ్ హ్యావ్ బాడీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ వాయిడ్ ప్రింట్. సో మామూలుగా అయితే ఏం చేస్తాము, ప్రింట్ రాసి ఇలా పెట్టి ఇక్కడ మనం ఏదైనా ప్రింట్ రాసుకోవచ్చు కదా. సో లాజిక్ ఉన్న మెథడ్స్ని ఏమంటాము, నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అని అంటాం. అదే లాజిక్ లేకుండా జస్ట్ డిక్లేర్ చేసే వాటిని మీ కాల్ దెమ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అబ్స్ట్రాక్ట్ ఎలా రాస్తాం, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ రాసి అప్పుడు మనం మన మెథడ్ పేరు రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఏంటి, లాజిక్ ఏం రాయట్లేదు, దాన్ని జస్ట్ డిఫైన్ చేసి మాత్రం వదిలేస్తున్నాం. సో ఇక్కడ రాసి డైరెక్ట్ సెమీకాలన్ పెట్టేస్తున్నాం. అంటే ఏంటి, ప్రింట్ హెలో అని ఒక మెథడ్ మన ఫ్యూచర్లో రాయాలి అని జస్ట్ మనం గుర్తుండడం కోసం ఇక్కడ పెట్టుకున్నాం అంతే. ఓకే. సో ఇప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మెయిన్ మెథడ్ లేదు, మరి ఎలా కాల్ చేస్తాము?
ఎక్కడ రన్ చేస్తాం కోడ్? ఇప్పుడు రన్ చేస్తాం అనుకోండి, రన్ ప్రింట్ చేసి ఇక్కడ ఆల్రెడీ ప్రింట్ రాసే ఉంది కదా, కానీ మనం ఇక్కడ రన్ చేస్తున్నాం అనుకోండి, అది ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఓన్లీ మెథడ్స్ డిఫైన్ చేస్తాం, కానీ కాలింగ్ ఆఫ్ ద ఫంక్షన్ జరగాలి కదా. సో కాలింగ్ ఆఫ్ ద ఫంక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే జరుగుతుంది కదా. కానీ మనకి నేను ఆబ్జెక్ట్ రాయాలంటే నాకు ఇక్కడ ఎక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ లేదు. సో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ని డైరెక్ట్గా మనము రన్ చేయలేము. అట్లా ఎలా రన్ చేయాలంట? వీటికంటూ ఒక చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేయాలంట. సో ఇప్పుడు ఇక్కడ టెస్ట్ అనే ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్కి మనం చైల్డ్ క్లాస్ క్రియేట్ చేయాలి. సో చైల్డ్ క్లాస్ ఎలా క్రియేట్ చేస్తామంటే రైట్ క్లిక్ న్యూ నార్మల్ క్లాస్. ఎప్పుడు క్లాస్ క్రియేట్ చేసేలా క్రియేట్ చేసేయడమే. నేను జస్ట్ మనకు అర్థం అవడం కోసం టెస్ట్ చైల్డ్ అని దాని పేరు పెట్టుకున్నాను. నార్మల్ క్లాస్ క్రియేట్ చేస్తాను. సో ఇది నార్మల్ క్లాస్, ఎప్పుడు క్రియేట్ అయ్యే నార్మల్ క్లాస్. బట్ దీనికి ఇప్పుడు నేను దీనికి ఒక పేరెంట్ ఉంది అని చెప్పాలి. ఆ పేరెంట్ నుండి ప్రాపర్టీస్ తెచ్చుకోమని చెప్పాలి. దీని పేరేంటి? టెస్ట్ కదా. సో ఈ టెస్ట్ అనే పేరెంట్ నుండి ఈ ప్రింట్ హెలో అనే ఆస్తులు మనం తెచ్చుకోమని చెప్పాలి, దానికి ప్రాపర్టీస్ని తెచ్చుకోమనాలి. సో ఎలా చేస్తామంటే క్లాస్ నేమ్ తర్వాత దానికి ఎవరో దాని పేరెంట్ మనం దానికి చెప్పాలి కదా. సో ఇక్కడ ఏం రాయాలి? అబ్స్ట్రాక్ట్ క్లాస్కి అయితే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ రాయాలి. ఎక్స్టెండ్స్ ఆ క్లాస్ పేరు రాయాలి. ఓకే. సో ఇలా రాస్తే ఏంటి మీనింగ్? ఈ పర్టికులర్ క్లాస్ ఎక్స్టెండింగ్ పొడిగిస్తుంది. ఏం పొడిగిస్తుంది? టెస్ట్ అనే క్లాస్లో ఉన్న క్వాలిటీస్ని తెచ్చుకుంటుంది. సో ఈ కాన్సెప్ట్ని ఏమంటాం? గెట్టింగ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్ని ఏమంటాం? ఊప్స్ కాన్సెప్ట్స్లో ఇందాకే చెప్పుకున్నాం కదా, పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ వస్తే ఏమంటాం మనం దాన్ని ఇంగ్లీష్లో? మల్టీ. అక్కడ ఉంది ఒక పేరెంట్, మల్టీ ఎందుకు వచ్చింది? ఒక పేరెంటే కదా. ఇన్హెరిటెన్స్ అంటే మీనింగ్ ఏంటి? పేరెంట్స్ నుంచి వచ్చే ఆస్తి. ఎస్ కదా. సో మరి ఇక్కడ పేరెంట్ నుండి వస్తున్నాయి కొన్ని ప్రాపర్టీస్. ఎలా తెచ్చుకోవాలి, ఎలా లింక్ చేయాలి? కోడ్లో చైల్డ్ క్లాస్ పక్కన ఎక్స్టెండ్స్ రాసి పేరెంట్ క్లాస్ ఇవ్వాలి. అప్పుడు ఏమైందంటే పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ చైల్డ్ క్లాస్లోకి వస్తాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు వస్తాయి, కానీ ఇక్కడేమో కొన్ని ఇంప్లిమెంట్ చేసి లేవు కదా. సో ప్రింట్ ఇంప్లిమెంట్ చేస్తుంది, కానీ ప్రింట్ హెలోకి మనం లాజిక్ రాయలేదు కదా, అందుకనే మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమని చూపిస్తుంది? కొన్ని లాజిక్ రాయలేదు, ఇంప్లిమెంట్ చేసలేవు, ఇంప్లిమెంట్ చేయండి అని. ఇప్పుడు చూడండి, మన పేరెంట్స్ కొన్ని పనులు మధ్యలో వదిలేశారు అనుకోండి, మనం వాటిని కంప్లీట్ చేయాలి కదా. సో ఇక్కడ కూడా అంతే. సో అక్కడ పేరెంట్ క్లాస్లో ఒకదానికి ఓన్లీ ఉంటుంది అని రాసాం, కానీ దానికి లాజిక్ ఏం రాయలేదు. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు జస్ట్ యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ క్లిక్ చేస్తే అదే కోడ్ రాసిద్ది అనమాట. ఆ మెథడ్ని డిఫైన్ చేసేసి ఇస్తుంది మనకి. ఓకే. సో అప్పుడు పేరెంట్ క్లాస్లో మనం జస్ట్ డిక్లేర్ చేసిన దానికి ఫస్ట్ చైల్డ్ క్లాస్లో లాజిక్ రాయాలి. ఇక్కడ నేను జస్ట్ హలో ఫ్రమ్ టెస్ట్ చైల్డ్ అని రాస్తున్నాను. ఓకే. సో పేరెంట్ క్లాస్లో ఏదైనా ఎందుకు ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటి ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మన అబ్స్ట్రాక్ట్ క్లాస్లో డిక్లేర్ చేసి వదిలేసుకున్నాం అనుకోండి, రేపు ఫ్యూచర్లో మనం రాయడం మర్చిపోయినా మనం రన్ చేసడానికి ముందు ఇది ఎర్రర్ చూపిస్తుంది అనమాట. నీకు అక్కడ కొన్ని ఉండిపోయినాయి రాయాల్సిన కోడ్, వాటికి కోడ్ రాయాలి అని అనేసి. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ అన్ని చోట్ల మెథడ్స్ రాసేసాము, కానీ మనం వాటిని కాల్ చేయాలి కదా. సో ఇప్పుడు నేను ఈ టెస్ట్ చైల్డ్ అనే క్లాస్లో ఈ ప్రింట్ హెలో మెథడ్ నేను కాల్ చేయాలనుకోండి, మనం ఫస్ట్ ఏం చేయాలి? ఇది స్టాటిక్ మెథడా నాన్ స్టాటిక్ మెథడా? ఈ ప్రింట్ హెలో అనేది స్టాటిక్గా నాన్ స్టాటిక్గా? నాన్ స్టాటిక్, బికాస్ స్టాటిక్ కీవర్డ్ లేదు దీని దగ్గర. సో నాన్ స్టాటిక్ మెథడ్స్ని మనం ఎలా కాల్ చేస్తాము? నాన్ స్టాటిక్ వాయిడ్ పెడతాము. వాయిడ్ అంటే ఎంటీ. నేను అనేది మెయిన్ మెథడ్ లోపల ఇప్పుడు నేను ఈ ప్రింట్ హెలోని డైరెక్ట్గా ఇలా రాస్తాను అనుకోండి, ఇలా కాల్ చేశాను అనుకోండి, నాకు ఎర్రర్ చూపిస్తుంది కదా.
అవును. దానికంటే మెమరీ అలొకేట్ డబుల్ కోట్స్ పెట్టి డబుల్ కోట్స్ ఎందుకు పెట్టాలి? దీనికి మెమరీ ఎలా అలొకేట్ చేస్తాము? ఇప్పుడు స్టాటిక్ లేదు, స్టాటిక్ లేకపోతే ఎలా అలొకేట్ చేయాలి? ఈ క్లాస్లోనే ఇప్పుడు 3 సార్లు చెప్పాను స్టాటిక్ కీవర్డ్ లేకపోతే మనం ఎలా అలొకేట్ చేస్తాం? స్ట్రింగ్ స్ట్రింగ్ ఎందుకు వచ్చిందిరా? నాకు డబుల్ కోట్స్ పెట్టి డబుల్ కోట్స్ ఎందుకు వచ్చినాయి నాకు చెప్పు. ఇక్కడ మనం ప్రింట్ హెలో అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. దీనికి మెమరీ లేదు. మెమరీ ఎలా ఇస్తాము? మెమరీ ఇవ్వడానికి వాడే కీవర్డ్ ఏంటి? స్టాటిక్ ఒక వే, కానీ ఇది స్టాటిక్ మెథడ్ కాదు కదా. నాకు స్టాటిక్ పెట్టకూడదు. సో స్టాటిక్ పెట్టకపోతే అప్పుడు మనం ఏం చేయాలి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో స్టాటిక్ మెథడ్స్ కాకపోతే మనం ఏం చేయాలి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఇక్కడ చెప్పండి నాకు ఈ ఆబ్జెక్ట్ సింటాక్స్. టెస్ట్ చైల్డ్ సిఎస్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ సిఎస్ అనే కాదండి, సిఎస్ అని గుర్తుపెట్టుకుంటున్నారు. వేరియబుల్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. టీసీ టెస్ట్ చైల్డ్, న్యూ టెస్ట్ చైల్డ్. తర్వాత మెథడ్ రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్. ఈ రౌండ్ బ్రాకెట్స్ మెథడ్ కాదు, ఓకే. ఇది కన్స్ట్రక్టర్. తర్వాత తెలిసింది కన్స్ట్రక్టర్ అంటే ఏంటో. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? మనం ఈ మెథడ్ని కాల్ చేయాలంటే వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ కదా. సో టీసీ డాట్ ప్రింట్ హెలో. ఇప్పుడు ఎర్రర్ పోయిందా? ఇప్పుడు మనం రన్ చేస్తే ఆ ప్రింట్ హెలోలో ఏముంది? హెలో ఫ్రమ్ టెస్ట్ చైల్డ్ కాబట్టి అది ప్రింట్ అయింది. ఓకే సిస్టర్. సో నాన్ స్టాటిక్ మెథడ్స్ మనం కాల్ చేయాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. మెమరీ అనేది న్యూ అనే కీవర్డ్ వల్ల క్రియేట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం ఇదేంటి, నార్మల్గా ఈ క్లాస్లో ఉన్న ప్రింట్ హెలోని ప్రింట్ చేస్తాం. బట్ నాకు ఇప్పుడు నా పేరెంట్లో ఉంది ప్రింట్, ఓకే. సో నా పేరెంట్లో ఉన్న ప్రింట్ని నేను ప్రింట్ చేయాలి. సో అది ప్రింట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఓన్లీ మన క్లాస్ పేరే కాదట, ఈ లెఫ్ట్ సైడ్. సో ఫస్ట్ క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ కదా. సో మనకి పేరెంట్ ఉన్నప్పుడు ఏమైపోతుందండి సింటాక్స్, పేరెంట్ క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ చైల్డ్ క్లాస్ నేమ్, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మన పేరెంట్ ఎవరు? టెస్ట్ మాత్రం మన పేరెంట్. ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ఎందుకు చూడండి, ఇవన్నీ పింక్ కలర్లో ఉన్నాయి కదా. సో ఇవన్నీ జావాకి సంబంధించినవి. సో వాటికంటే ఒక్కొక్కదానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఎక్స్టెన్స్ ఏం చేస్తుంది, ఈ రెండింటికి మధ్యన రిలేషన్షిప్ని పెడుతుంది. సో టెస్ట్ అనేది మన పేరెంట్, టెస్ట్ చైల్డ్ అనేది మన చైల్డ్. సో ఇది పేరెంట్, ఇది చైల్డ్ అనే కనెక్షన్ వీటికి ఎలా తెలుస్తుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్టెన్స్ కీవర్డ్. సో ఒక క్లాస్కి, ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్కి రిలేషన్షిప్ ఫామ్ చేయడానికి వి యూజ్ ఎక్స్టెన్స్ కీవర్డ్, ఓకేనా? ఓకే సిస్టర్. సో ఇప్పుడు మనం పేరెంట్ ఈ సింటాక్స్ ప్రకారం ఏం చేయాలి? ఆబ్జెక్ట్ అనేది పేరెంట్ క్లాస్ పేరు ఏంటి? టెస్ట్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ చైల్డ్ క్లాస్ పేరు టెస్ట్ చైల్డ్ పెడితే, ఇప్పుడు మనం టీసీ డాట్ పెట్టామనుకోండి, మనకి పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రింట్ కూడా కనిపిస్తుంది. సో ప్రింట్ అనే మెథడ్ ఇక్కడ ఉందా కోడ్లో ఎక్కడైనా? ఇక్కడ లేదు కదా ప్రింట్ అనే మెథడ్. ఓన్లీ ప్రింట్ హెలో మాత్రమే ఉంది. కానీ నేను రన్ చేసినప్పుడు నాకేం ఎర్రర్ రాదు, ప్రింట్లో ఉన్నది కూడా వచ్చింది. ఏమని వచ్చింది ఇక్కడ? దిస్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్. సో అది ఎక్కడ రాశాను నేను నా ముక్క? ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో రాశాను. సో పేరెంట్ క్లాస్లో రాసింది ప్రింట్ అనే మెథడ్ చైల్డ్ క్లాస్లో ఎలా ప్రింట్ అయిపోతుంది? బికాస్ మనం ఇక్కడ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇచ్చాం, ఇక్కడ పేరెంట్ దగ్గర నుండి ప్రాపర్టీస్ తెచ్చుకోమని చెప్తున్నాం.
సో పేరెంట్లోని కూడా మనయే కదా, సో మనయే అయినప్పుడు మనం మళ్ళీ కోడ్ రాయక్కర్లేదు కదా. ఏదైనా మారుతుంది లాజిక్ అంటేనే మనం కోడ్ అనేది రాయాలి. సో మార్చాలి అని అనుకున్నప్పుడు ఎట్ ఓవర్ రైడ్ రాసి లోపల మనకు నచ్చిన లాజిక్ రాసుకోవచ్చు. ఇక్కడ వరకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది సిస్టర్. సో చెప్పండి, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అంటే ఏంటి? పేరెంట్స్ నుంచి చైల్డ్స్కి వెళ్ళే ప్రాపర్టీస్. సో ఇప్పుడు పేరెంట్ క్లాస్లో ఓన్లీ మెథడ్ డిఫైన్ చేసి వదిలేసాము, లాజిక్ చైల్డ్ క్లాస్లో రాయాలి. సో చైల్డ్ క్లాస్లో రాసినప్పుడు ఏమైంది, అప్పుడు మనం పైన ఓవర్ రైడ్. సో పేరెంట్ క్లాస్లో ఉన్నదాన్ని మార్చేస్తున్నాం. ఓవర్ రైడ్ అంటే ఏంటి, ఉన్నదాన్ని తీసేసి కొత్తదాన్ని పెడుతున్నాం. సో ఇక్కడ బ్లాంక్ ఉంది, ఆ బ్లాంక్ దాన్ని మనం తీసేసి ఇక్కడ మనం లాజిక్ రాస్తున్నాం అనమాట. దానికోసం ఈ ఓవర్ రైడ్ అనోటేషన్ అనేది పెట్టుకున్నాం. ఓకే, ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి.